ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును మరొక్కసారి మేమందరము వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని నాయన, ఆ మాటల ప్రకారంగా మేమందరము కూడా బ్రతికి తండ్రి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, ఈ ఆరాధనా కార్యక్రమం అంతా కూడా సక్రమంగాను, మర్యాదకరంగాను, మీకు మహిమకరంగాను జరగడానికి కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవునికి ఇష్టమైన యాగములు. దేవునికి ఇష్టమైన యాగములు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. దేవునికి ఇష్టమైన యాగములు. యాగము అనగా త్యాగము అని అర్థం. యాగము అనగా త్యాగము. మనం దేవుని కోసం చేసే పవిత్ర కార్యాలన్నీ కూడా యాగములు లెక్కలోకి వస్తాయి. దేవుడు కోరుకున్న పనులు మనం ఎన్నైతే చేస్తున్నామో అవన్నీ కూడా యాగముల లెక్కలోకి వెళతాయి. మనం పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తున్న విధానం కూడా యాగముల లెక్కలోకి వెళుతుంది. స్తుతి యాగము అంటాడు ఒక చోట. అంటే దేవుణ్ణి స్తుతించడం కూడా, దేవుణ్ణి మహిమపరచడం కూడా, దేవుణ్ణి ఘనపరచడం కూడా యాగము లెక్కలోకి వెళుతుంది. అలాగే దేవుని కోసం మనం చేసే ఏ ధర్మకార్యమైనా, సత్కార్యమైనా, ఉన్నతమైన కార్యమైనా, ఉత్తమమైన కార్యమైనా, ఏ కార్యక్రమైనా కూడా దేవునికి యాగము లెక్కలోకి వెళుతుంది. అందుకే దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఆయనకి ఇష్టమైన యాగములు ఏంటో తెలియజేశాడు. ఆ మాట ఏంటో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. అందరూ తీయాలి, అందరూ చూడాలి, జాగ్రత్తగా వినాలి. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. తీసారమ్మా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. మరలా, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. ఏం మర్చిపోకూడదట? క్రైస్తవులమైనటువంటి మనం, క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి మనం ఏం చేయాలంటే ఉపకారములు చేయాలట, అలాగే ధర్మము చేయాలట. ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకండి అన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. ఏమండి మరి చేస్తున్నారా మన వాళ్ళు అంటే? అబ్బే, ఏమండి ఎవరు పనుల్లో వారు బిజీ అయిపోయారు తప్ప ఉపకారాలు చేసే ఆలోచన కానీ, ధర్మం చేసే ఆలోచన కానీ ఎవరికి లేదు ప్రియమైన దేవుని వల్లరా. కనుక ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. అంటే మనం మర్చిపోతామనే సంగతి దేవునికి తెలుసు. అందుకే మర్చిపోతామేమో అని మర్చిపోకండి అని చెప్పి, అట్టి యాగములు ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టమైనవి. అంటే ఉపకారం చేయటం,
ధర్మం చేయటం ఏంటన్నమాట? యాగములు అని అర్థం. ఏమండి? యాగం అంటే ఉపకారం చేయటం యాగం, ధర్మం చేయటం యాగం. ఇవి ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టమట. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి ఉపకారం మనం చేయాలి, ధర్మం మనం చేయాలి. ఉపకారాల్లో మళ్ళీ 2 రకాల ఉపకారాలు ఉన్నాయి. లోకంలో ఉన్న వారికి చేసే ఉపకారాలు ఉన్నాయి, దేవుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులకు చేసే ఉపకారాలు కొన్ని ఉన్నాయి. ఏమండి? అలాగే లోకంలో ఉన్న వారికి చేసే ధర్మాలు వేరేగా ఉన్నాయి, అలాగే దేవుల్లో ఉన్న పరిశుద్ధులకు చేసే ధర్మం వేరేగా ఉంది. కనుక ఉపకారాల్లో 2 రకాలు ఉన్నాయి, ధర్మాల్లో 2 రకాలు ఉన్నాయి. ముందుగా లోకంలో వారికి చేసే ఉపకారం ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త, క్షమించాలి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. తీసారమ్మా? తీయాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. నువ్వు చేసే ఉపకారానికి దేవుడు ఏం చేస్తాడట? ప్రత్యుపకారం చేస్తాడట. అంటే లోకంలో కొంతమంది బీదలు ఉన్నారు, దీనులు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు. అవునా? అలాంటి వారికి నువ్వేం చేయాలి? నీ సహాయ సహకారాలు అందించాలి. అది దేవుని దృష్టిలో ఉపకారం. ఏమండి? నువ్వు చేసే ఉపకారానికి మరలా ఆయన ఏం చేస్తాడట? ప్రత్యుపకారం చేస్తాడట. నువ్వేదో చేసేసావు కదా అని నిన్నేదో మెచ్చుకుని నిన్ను వదిలేయడట. ఏమండి? నీ కష్టార్జితాన్ని నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి నిన్నేదో శబాష్, మంచి దోషుడా, మంచి దోషురాలా నీకు బిరుదిచ్చి నిన్ను విడిచిపెట్టేసేవాడు కాడు. ఏం చేస్తాడట? నువ్వు చేసిన ఆ సహాయ సహకారాలకు, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు తప్పనిసరిగా చేస్తాడట. నువ్వు చేసే ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయను. అంటే ఇది లోకంలో ఉన్న వారికి మనం చేసే ఉపకారం అన్నమాట. అలాగే ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 14:31. దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, పేదలను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడు. తీసారమ్మా? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. కొంతమంది దరిద్రులను ఇంకా బాధ పెడతా ఉంటారు. వారికి సహాయ సహకారాలు చేయకపోగా, వారికి ఉపకారం చేయకపోగా ఏం చేస్తూ ఉంటారు? వారిని ఇంకా బాధ పెడతా ఉంటారు. దరిద్రులు కదా, అయ్యో వీళ్ళ పరిస్థితి బాగోలేదు కదా అని ఆలోచించాలంటే కొంతమంది. ఏమండి? వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే అది కూడా దోచుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఏమండి? ప్రియమైన దేవుని వల్ల దరిద్రులను బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. సృష్టికర్త ఎవరు? దేవుడు. దేవుణ్ణే మనం నిందించిన వాళ్ళం అవుతామట. పేదలను కనికరించేవాడు ఆయనను ఘనపరిచేవాడు. నువ్వు పేదలను కనికరిస్తున్నావా? నీ సహాయ సహకారాలు అందిస్తున్నావా? అయితే నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? దేవుణ్ణి గణపరుస్తున్నావట. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాననే మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో మనం చేసినట్లయితే పరలోకంలో దేవుడు ఏమవుతాడు? ఘనపరచబడతాడు. ఏమండి? మహిమపరచబడతాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది లోకంలో ఉన్న వారికి మనం చేసే ఉపకారాలు. అలాగే ఇదే సామెతల గ్రంథంలో మరొక మంచి మాట, 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రులకు ఇచ్చును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రులకు ఇచ్చును. దయా దృష్టి. ఏమండి? దయ ఉండాలి మనకి. దయ దృష్టి. దయ లేదు ఈరోజు చాలామందికి. ఏమండి? దేవుడు దయామయుడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. దయగలిగిన దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. అవునా?
దయగలిగిన దేవా, దయగలిగిన వాడు దేవుడు అంటూ ఉంటాం. నా పట్ల దయ చూపించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం మాత్రం ఎవరి పట్ల దయ చూపించాం. ప్రియమైన దేవుని వల్ల అందుకే దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. కాబట్టి దయగలిగిన వారుగా ఉండాలి. మన ఆహారంలో కొంత దరిద్రుడికి పెట్టే మంచి మనసు కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడు మన సంతోషం కోసమే కాదు, ఎదుటి వారి గురించి కూడా మనం ఆలోచించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, దిక్కులేని వారికి దారి చూపించాలి, మనకు తోచిన సహాయాన్ని సహకారాన్ని మన వంతు అందించాలి. ఇది లోకంలో వారికి చేసే ఉపకారం. ఈ ఉపకారానికి దేవుడు మరలా తిరిగి మనకి ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడట. అవునా? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఇది లోకంలో వారికి చేసే ఉపకారం. ఇప్పుడు దేవునిలో ఉన్న వారికి, దేవునిలో ఉన్న పరిశుద్ధులకు చేసే ఉపకారం ఏంటో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గారు దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే తీసారమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం నుంచి పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలకి నేను నియమించాను. కానుక విషయంలో కొన్ని నియమాలు నియమించాను, మీరు కూడా అలా చేయండి అని కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, నేను వచ్చినప్పుడు మీరు అడావడిగా చందా పోగు చేయడం కాదు. ఏమండి? నేను వచ్చానని నన్ను చూసి మీ జేబులోంచి ఎంతో కొంత తీసి పోగు చేయడం కాదు. మరి ఏం చేయాలి? ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, దేవుడు మీకు ఎంతైతే అనుగ్రహిస్తున్నాడో దానికి తగినట్టుగా వర్ధిల్లిన కొలది ఏం చేయాలి? తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. వర్ధిల్లిన కొలది దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, మీరు సంపాదిస్తున్న సంపాదన బట్టి, మీరు వర్ధిల్లిన కొలది మీరు ఏం చేయాలంటే కొంత సొమ్ము మీ వద్ద నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇస్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. మీ ఉపకార ద్రవ్యమును అన్నాడు. ఏమండి? మీరు పరిశుద్ధుల కొరకు ఇచ్చే ఈ కానుకొంద చూసారా, ఇది ఏంటన్నాడు? ఉపకార ద్రవ్యము అన్నాడు. అంటే పరిశుద్ధులకు వాక్యం చెప్పించే విషయంలో, పరిశుద్ధులకు కూడా కొన్ని అవసరతలు తీర్చే విషయంలో, పరిశుద్ధులకు కూడా సహాయ సహకారాలు అందించే విషయంలో మీరు ఇచ్చే కానుకొంద చూసారా, దాన్ని ఏమన్నాడు? ఉపకార ద్రవ్యము అన్నాడు. ఇది ఎవరో దేవుల్లో ఉన్న పరిశుద్ధులకు ఇచ్చేది, ఇది లోకంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చేది వేరు, అది వేరే ఉపకార ద్రవ్యం. ఇది దేవుల్లో ఉంటారు చూసారా, పరిశుద్ధులుగా ఉంటారు చూసారా, వారికి ఇచ్చే ఉపకార ద్రవ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఈ ఉపకార ద్రవ్యం అనేది మనం మన కష్టార్జితాన్ని ఆయా సందర్భాలను బట్టి, ఆయా కష్టాలను బట్టి, ఆయా సంఘ కార్యక్రమాలను బట్టి మనం ఎప్పుడైతే ఈ ధనాన్ని మనం ఖర్చు పెడుతున్నామో ఇవన్నీ కూడా ఉపకారం లెక్కలోనికి వెళ్తాయి. ఇవన్నీ యాగములు ఎవరి కోసం చేసేవి? దేవుని కోసం చేసేవి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి. ఏమండి? దేవునికి ఇష్టమైనటువంటి ఉపకారం మనం చేయడం మర్చిపోవచ్చా? ఏమండి? మర్చిపోకూడదు. మనం అటు లోకంలో ఉన్న వారికి చేయాలి, ఇటు దేవుల్లో ఉన్న పరిశుద్ధులకు కూడా చేయాలి. దీనిని దేవుడు ఏమన్నాడంటే ఉపకారము అన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అన్నాడు. కాబట్టి లోకంలో ఉన్న వారికి ఉపకారం చేయాలి, అలాగే దేవుల్లో ఉన్న పరిశుద్ధులకు కూడా మనం ఉపకారం చేయాలి. అంటే ఉపకారం అంటే మన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించటమే ఉపకారము. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు తప్పనిసరిగా మనకి చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ధర్మము అన్నాడు. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మం అంటే లోకానుసారమైన ధర్మం ఒకటి ఉంది, దేవునిలో ఉన్న వారికి పరిశుద్ధులకు చేసే ధర్మం ఒకటి ఉంది.
ఏమండి, లోకంలో ఉన్న వారికి చేసే ధర్మం ఏంటో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం, వాక్యపట్నం చేసుకున్నాం కదా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 2-3 వచనాలు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. తీసారమ్మా, అందరూ జాగ్రత్తగా చూడాలి. ఏమండి, 6:2-3 మత్తయి సువార్త. మరలా చదవండి అమ్మా. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. నువ్వు ధర్మం చేస్తావు చూసావా? నువ్వు ధర్మం చేసేటప్పుడు ఏమండి ఎలా చేయకూడదు అంటున్నాడు? వేషధారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు? సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. బోర అంటే ఏమండి, చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, నేను వాళ్ళకి ఎలా చేశాను, వీళ్ళకి ఎలా చేశాను, వాళ్ళకి అంత సహాయం చేశాను, వీళ్ళకి ఇంత సహాయం చేశాను అని వేషధారుల్లాగా ఏమన్నా అనేక మందికి వాళ్ళు చేసిన సహాయ సహకారాలు పదే చెప్పుకుంటూ ఉంటారు. అలా చేయొద్దు అంటున్నాడు. నువ్వు ఏదైనా ధర్మం చేస్తే నువ్వు చేసే ధర్మం గురించి నేను వాళ్ళకి ఎలా చేశాను, వీళ్ళకి ఎలా చేశాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను నువ్వు ఎవరికి ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవద్దు. అలా నువ్వు చెప్పుకుంటే నువ్వు వేషధారి అవుతావు అంటున్నాడు దేవుడు. మరి ఎలా చేయాలి? కింద చెప్పాడు చూడండి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. నీవైతే క్రైస్తవులమైనటువంటి మనం ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలట? నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసింది ఎవరికి కూడా తెలియకుండా చెయ్యి, సీక్రెట్గా చెయ్యి, రహస్యంగా చెయ్యి అని చెప్పి దేవుడు చెబుతుంటే ఈరోజు చాలామంది ఎలా చేస్తున్నారండి? మైక్లో చెప్పాలి వీళ్ళ పేరు, లేకపోతే మళ్ళీ వీళ్ళ కోపాలు. ఏమండి, నా పేరు చెప్పలేదు పాస్టర్ గారు అంటాడు. నేను ఇంత ఇచ్చాను కానీ కనీసం నా పేరు ఒక్కసారి కూడా పాస్టర్ గారు మైక్లో చెప్పలేదని ఏమంటే దాని గురించి మళ్ళీ అనేక మందికి చెప్తూ ఉంటారు చాలామంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఏం చేసినా కూడా ఎవరికి కూడా తెలియకుండానే చూసుకోవాలి. కావండి, వేషధారుల్లాగా మనం అందరికీ చెప్పుకున్నాం అనుకోండి, మనం దేవుని దృష్టిలో వేషధారులు అవుతాం. మన ఫలం మనం పొందేసిన వాళ్ళం అవుతాం. దేవుని దగ్గర నుంచి ఇంకేం ఫలము రాదు, దేవుని దగ్గర నుంచి ఇంకేమి ఆశీర్వాదం రాదు, దేవుని దగ్గర నుంచి దీవెనలు అనేవి మనకి రావు. కనుక నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరికి తెలియకుండా చేస్తావో అది ఎవరు చూస్తున్నారు? రహస్యమందున్న నీ తండ్రి చూస్తున్నాడు, నీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నీకేం చేస్తాడట? ప్రతిఫలం ఇస్తాడట. ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడని చదువుకున్నాం ఇందాక. నువ్వు ధర్మం చేస్తే నీ ధర్మానికి ఏం చేస్తాడంటే ఆయన? నీ ధర్మానికి ఆయన తగిన ప్రతిఫలం కూడా ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక లోకంలో ఉన్న వారికి మనం ధర్మం చేసేటప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో నన్ను చూడాలనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో అనుకోవటం కూడా అవసరం లేదు. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా, ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు చూస్తే చాలు అనుకోవాలి? నా దేవుడు చూస్తే నాకు చాలు, ఆయనే నాకు ప్రతిఫలం ఇచ్చేది అనుకోవాలి. అంతే కదండి. ఇక్కడ ఎవడో మనకు ప్రతిఫలం ఇవ్వడు, కానీ దేవుడు మాత్రం తప్పనిసరిగా మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇది లోకంలో ఉన్న వారికి చేసే ధర్మం. ఇప్పుడు దేవునిలో పరిశుద్ధుల కొరకు చేసే ధర్మం కూడా ఒకటి ఉంది. అదేంటో ఒకసారి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఈ సమయంలో చూడగలిగితే, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుట నాకు
అగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. మీ మనసు సిద్ధమై ఉంది దేనికి? పరిశుద్ధుల కొరకు మీరు చేసే ధర్మం గురించి. ఏమండి, కొరింథీ పట్టణంలో ఉన్నవారు పరిశుద్ధుల కొరకు చేసే ధర్మం విషయంలో వారు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారట. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఎంతకాలం నుంచి సిద్ధపడ్డారంట కొరింథీ పట్టణంలో ఉన్నవారు? సంవత్సరం నుంచి సిద్ధపడ్డారట. దేని కొరకు? పరిశుద్ధులకు చేసే ధర్మం విషయంలో. ఏమండి, పరిశుద్ధుల కొరకు చేసే ధర్మం విషయంలో సంవత్సరానికి ముందే అకయ అనే పట్టణస్థులు, అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి అకయ అనే పట్టణస్థులు సిద్ధపడి ఉన్నారట సంవత్సరం నుంచి. నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మీ ఆసక్తిని చూసి, కావండి, మీ ఆసక్తిని చూసి అనేక మంది ప్రేరేపింపబడ్డారట. అంటే మనం చేసే కార్యక్రమాలను కొంతమంది చూసి ఏమవ్వాలి? ప్రేరేపించబడాలి. ఏమండి, మనం చేసే ఉపకారాలు కానివ్వండి, ధర్మకార్యాలు కానివ్వండి, సత్కార్యాలు కానివ్వండి, ఉన్నతమైన కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు మనల్ని చూసి మరి కొంతమంది అబ్బా నేను కూడా వీళ్ళలాగా చెయ్యాలి అనే విధంగా ఉండాలట. మరి ఉన్నాయా? మనమే చేయట్లేదు, మనల్ని చూసి ఇంకెవరు నేర్చుకుంటారు చెప్పండి? మనం మరి కొంతమందికి ఆదర్శంగా కనబడాలి ఈ లోకంలో. ఏమండి, మనల్ని చూసి కొంతమంది నేను ఇలా చెయ్యాలి అనే విధంగా ఉండాలి మన జీవితం విధానం. కానీ ఈరోజు ఆ విధంగా లేదు ప్రియమైన దేవుని వారు. అందుకే అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. మీరు సిద్ధపడ్డారని మేము అందరికీ చెప్పేసుకున్న తర్వాత మీరు సిద్ధపడలేదని తెలిస్తే మేమేమైపోతాం? సిగ్గుపడిపోతాం. కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పి, కావున లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. అందరూ చూడాలి 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము. ఏమండి, మీరు ఇస్తామని చెప్పినటువంటి ధర్మం ఉంది చూసారా? ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు. ఏమండి, పరిశుద్ధుల కొరకు మీరు ఇస్తామని చెప్పినటువంటి ధర్మము పిసినితనముగా ఇయ్యక. చాలామంది పిసినితనంగా ఇస్తూ ఉంటారు. అవి బాబు ఇంత ఇచ్చేయాలా దేవునికి అనుకుంటా ఉంటారు. ఏమండి, హాస్పిటల్లో మాత్రం ఎంత అని ఇచ్చేస్తారు. ఏమండి, అక్కడేమి బేరాలు ఏముండవు. బేరాలు ఉంటాయండి? ఉండవు. ఇప్పుడు మందుల షాప్కి వెళ్ళామండి, ఇదిగో ఇంత అయింది అంటాడు. ఏమండి ఎంతో కొంత తగ్గించండి అంటావా? ఏమండి, లేదు. అక్కడ ఎంత అడిగితే అంత ఇచ్చేయాలి అంతే. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏమంటే పరిశుద్ధుల కొరకైనటువంటి ధర్మం విషయంలో, ఏమంటే పేదవారికి చేసే ఉపకారం విషయంలో, పరిశుద్ధుల కొరకు చేసే ఉపకారాల విషయంలో, ఏమంటే పరిశుద్ధుల కొరకు చేసే ఉపకారం విషయంలో మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, ప్రత్యుపకారం దేవుని దగ్గర నుంచి వస్తుందని తెలిసి కూడా మనం ఆలోచిస్తాం. అవునా? కాబట్టి దేవుని కోసం కానీ దేవుని పిల్లల కోసం కానీ చేసే ఏ కార్యక్రమం విషయంలో కూడా మనం వెనకడుగు వేయకూడదు. మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఎట్టవో దానికి రెట్టింపు ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుని వాక్యమే చెబుతుంది. కానీ మనం పిసినితనంగా ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాం. అందుకే పిసినితనముగా కాక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. ప్రియమైన దేవుని పిల్లరా, ధారాళముగా ఇవ్వమంటున్నాడు. కాబట్టి పౌలు గారి ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? పిసినారులాగా కాదు, ధారాళంగా ఇవ్వడం నేర్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను. కొంచెం విత్తితే కొంచెమే వస్తుంది పంట. ఎక్కువగా విత్తితే ఎక్కువగా వస్తుంది. అంటే నువ్వు కొద్దిగా ఇస్తే కొద్దిగా వస్తుంది ప్రతిఫలం. నువ్వు ఎక్కువగా ఇస్తే
ఎక్కువగా వస్తుంది ప్రతిఫలం. అంతే కదండి. నువ్వు ఇప్పుడు ఒక 2 సెంట్లలో విత్తనాలు విత్తావు అనుకోండి, ఆ 2 సెంట్లలో పండిందే వస్తుంది నీకు. 2 ఎకరాల్లో విత్తితే ఏమండి ఎక్కువ వస్తుంది నీకు పంట. కాబట్టి నువ్వు కొద్దిగా ఇచ్చావు అనుకో, పిసినారు వాళ్ళగా పిసినారు దానిలాగా ఇచ్చావు అనుకో, నువ్వు ఎంత ఇచ్చావో అంతే వస్తుంది. అదే నువ్వు ధారాళంగా ఇస్తే నీకు ఎక్కువగా ఇస్తానంటున్నాడు దేవుడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. సనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఏమండి బలవంతం చేసేస్తుంటారు కొంతమంది పాస్టర్లు, దొంగ పాస్టర్లు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా డబ్బు కావాలి వీళ్ళకి. ఇంకా ఏ ప్రసంగం చేసినా చివరికి తీసుకొచ్చి ఎక్కడ ముగిస్తారంటే ఈ డబ్బుల దగ్గర ముగిస్తూ ఉంటారు. ఏమండి గ్రహించరు వీళ్ళని పొగిడేసరికి పొంగిపోతూ ఉంటారు. ఏమండి వీళ్ళ ములం చెట్టు అంటి చెట్టు ఎక్కించేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం తెలియదు, పొగడతలకు అలవాటైపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు అంత ఇచ్చారు అనేసరికి మనం ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటారు. అంటే పేరు కోసం. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి బలవంతంగా మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఏమండి ఎలా ఇవ్వాలన్నాడు? సనుగు కొనకయు బలవంతంగా కాకయు తన హృదయములో నిశ్చయించుకునే దాని ప్రకారము ఇవ్వలేను. నీ హృదయంలో ఎంతైతే నిశ్చయించుకున్నావో దాని ప్రకారంగా ఇవ్వాలంట. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవానని ప్రేమించును. ఉత్సాహంగా నువ్వు ఇస్తే దేవుడిని ప్రేమిస్తాడు. సనుక్కుంటూ ఇస్తే ప్రేమిస్తాడండి? ప్రేమించాడు. కాబట్టి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఏమంటే ముందేమో ఇంత ఇద్దామని తీసి పక్కన పెట్టి మళ్ళీ అందులోంచి కొంత తీసి మళ్ళీ లోపలెట్టేసి ఏమంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనసు ఒప్పుకోదు దేవుని కార్యక్రమాలకు ఇవ్వడానికి. ఏమండి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఆ విధంగా ఉండకూడదు. పరిశుద్ధుల కొరకు చేసే ధర్మం ఇది. ఏమండి లోకంలో ఉన్న వారికి చేసే ధర్మం వేరు, పరిశుద్ధుల కొరకు చేసే ధర్మం వేరు. లోకంలో ఉన్న వారికి చేసే ఉపకారం వేరు, పరిశుద్ధుల కొరకు చేసే ఉపకారం వేరు. ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకే ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేశాడు. 13వ వచనం, 4:13. ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే సంఘము, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించాను. తీసారమ్మా? ఎపిసిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు. పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులైపోవాలి. చనిపోయే సమయానికి పూర్తిగా దేవుల్లో ఉన్నవారై ఉండాలి, పూర్తిగా దేవుని కోసం బ్రతికిన వారై ఉండాలి, పూర్తిగా పరిశుద్ధులుగా పరిపూర్ణంగా బ్రతికిన వారై ఉండాలట. పరిశుద్ధులు పరిపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. పరిచర్య ధర్మం జరుగుటకు అన్నారు చూడండి. అంటే పరిచర్య అంటే దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి సహకరించడం, ఇదంతా పరిచర్య ధర్మం. ఏమండి ఈ పరిచర్య ధర్మం జరిగించడానికి దేవుడు కొందరిని ఏం చేశాడట? అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులు గాను నియమించాను. కాబట్టి పరిచర్య అంటే సువార్తను అనేక మందికి ప్రకటించడానికి మనం సహాయం చేస్తే, సహకారం అందిస్తే ఇదంతా పరిచర్య ధర్మం లెక్కలోనికి వెళ్తుంది. అంటే దేవుని పక్షంగా మనం చేసే ధర్మం లెక్కలోనికి వెళ్తుంది. కనుక ఈ ధర్మం విషయంలో మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు, పిసినితనముగా ఉండకూడదు, సనుక్కుంటూ ఇచ్చేవారుగా ఉండకూడదు. దేవుని పక్షంగా దేవుని కోసం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఉత్సాహంగా చేయాలి. మనందరం కూడా ముందుండాలి దేవుని కార్యక్రమాలు. అప్పుడు దేవుడు మనకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇవన్నీ కూడా దేవునికి చేసే యాగములు అనే సంగతి మర్చిపోకూడదు. మనం ఎవరికి చేసే యాగములు? ఉపకారమును ధర్మమును చేయి మర్చిపోకూడదు. ఇవి దేవునికి ఇష్టమైన యాగములు. దేవునికి ఇష్టమైనవి మానేసి మనకిష్టమైనవన్నీ చేసుకుంటూ ఉంటాం మనం. కాబట్టి మనకిష్టమైనవన్నీ పక్కన పెట్టి దేవునికి ఇష్టమైనవి చేస్తే నీకు ఇష్టమైనవన్నీ ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. నీకు ఇష్టమైనవన్నీ మానేసుకుని దేవునికి ఇష్టమైనవి చేస్తే నీకు ఇష్టమైనవన్నీ ఆయన చేస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనవన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. దేవునికి ఇష్టమైన యాగాలు మనం ఆయన పక్షంగా చేసి ఆయన దీవెనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. మరి మీకు ఇష్టమైనటువంటి యాగములు ఏంటో మేమందరము మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మరి లోపల ఉన్న వారికి చేసే ఉపకారాలు వేరని, మరి దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధులకు చేసే ఉపకారాలు వేరని, లోపల ఉన్న వారికి చేసే ధర్మం వేరని, మరి అలాగే దేవుల్లో ఉన్న పరిశుద్ధులకు కొరకు చేసే ధర్మం వేరని మేమందరం కూడా వాక్యం ద్వారా విన్నాం తండ్రి. విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులం కావడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.